కమింగ్ టు స్టూడెంట్స్ సేఫ్ అండ్ సెక్యూరిటీ విషయం వచ్చేసరికి సంజయ్ గౌడవతి యూనివర్సిటీలో ఎలా ఉంది? 100% సేఫ్ అండ్ సెక్యూరిటీ పాయింట్లో 200% కానీ 1000% ఇస్తున్నాం అని అయితే చెప్తానండి. అది కూడా ఎలా ఇస్తున్నాం, 3 ways ఆఫ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాం ఫర్ గర్ల్ అండ్ బాయ్. ఓకే, ఇద్దరికి కూడా, ఇద్దరు సమానమే, ఇద్దరికి కూడా సేమ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది యూనివర్సిటీ. అది ఎలాగిస్తున్నారని కూడా కొంతమంది పడతారు. అవును. లైక్ ఇప్పుడు స్టూడెంట్ ఒక్కసారి ఇన్ క్యాంపస్కి వచ్చిన తర్వాత తను బయటికి వెళ్ళాలి అంటే, సపోజ్ ఎనీ అవుటింగ్ కానివ్వండి, ఎనీ పర్మిషన్ వితౌట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద పేరెంట్, కన్ఫర్మేషన్ ఫ్రమ్ ద పేరెంట్, కాల్ కన్ఫర్మేషన్ ఆర్ వీడియో కాల్ కన్ఫర్మేషన్ ఓకే, లేకోకుండా బయటికి పంపించడం అనేది జరిగింది. స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. 100% వాళ్ళ మెంటార్కి సంబంధించి కానివ్వండి. సో ఇలాగ పర్మిషన్ లేకుండా బయటికి పంపించడం అనేది జరగదు. అండ్ దీంతో పాటు వీళ్ళకి ఏంటంటే వాట్సాప్ గ్రూప్ ద్వారా ఒక సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈఆర్పి పోర్టల్ ద్వారా ప్రొవైడ్, ఈఆర్పి పోర్టల్స్ అంటే మనకి లైక్ స్టూడెంట్ లాగిన్స్ అంటూ ఉంటాయండి. ఆ యాక్సెస్ కూడా పేరెంట్కి ఇస్తున్నారు. వీటి ద్వారా ఏం చేస్తారు అంటే వీళ్ళకి సంబంధించిన అకాడమిక్ డీటెయిల్స్ కానివ్వండి, అటెండెన్స్ డీటెయిల్స్ కానివ్వండి, ఏ క్లాస్కి వెళ్తున్నారు, ఏ క్లాస్కి వెళ్ళట్లేదు, ఇవాళ మనోడిది ఈ సెమిస్టర్కి సంబంధించిన సెమిస్టర్ రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, ఫుల్ అబ్జర్వేషన్ మొత్తం ఓకే, అన్ని పేరెంట్ ఇంటి దగ్గర కూర్చొని చూడడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా వే ఆఫ్ సెక్యూరిటీ మీన్స్ ఏదైనా యాప్ లాంటిది అలా ప్రొవైడ్ చేశారా? లాగిన్స్, డైరెక్ట్ ఈఆర్పీ లాగిన్స్ ఉంటాయి. ఓకే, యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అది మనం డైరెక్ట్ గా మనం మానిటర్ చేసుకోవచ్చు ఇంటి దగ్గర. ఎవరు ఇప్పుడు ఈ రోజుల్లో ఆండ్రాయిడ్ మొబైల్ అందరి దగ్గర ఉంది. ఇంటి దగ్గర కూర్చొని మనం మానిటర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో సేఫ్ అండ్ సెక్యూరిటీ విషయంలో డౌటే లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు. గ్రేట్.